మంచి ఇరిగిపోయేది ఆ హెలికాప్టర్ ఎట్లా వచ్చింది అర్థమవుతారు ఇప్పటికి. హెలికాప్టర్ సూపర్ చాలా సూపర్. ఓకే నేను చాలా మంది ఫ్లవర్ అనుకుంటా ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లెవెల్ సినిమా అంటే ఇట్లా ఉండాలి. ఇండియాలో చెన్నై, కేరళ, తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాల ఓన్లీ పుష్ప మాన్యాన నడుస్తుంది. పుష్ప నెక్స్ట్ లెవెల్. పుష్ప ఫ్లవర్ బాగుందన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. రెండు కేసీపీడి చెప్పడం నా సినిమా ఎలా ఉందన్న? నా సినిమా ఎలా ఉందన్న? ఏం నచ్చిందన్న సినిమాలో? అన్ సైడ్ ఏం నచ్చింది? చాలా బాగుంది. ఫైట్స్ కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. సుకుమార్ డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. మళ్ళీ నేషనల్ అవార్డు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. లాస్ట్ ఫైట్ మాత్రం క్రేజీ, అసలుకి సూపర్ అంటే సూపర్. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి బ్రో, చాలా బాగుంది. ట్రాన్స్ఫర్ నుంచి బయటికి రావట్లేదు, ఇంకా అదే ట్రాన్స్ఫర్. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న? నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏం నచ్చిందన్న సినిమాలో? ఏం నచ్చింది? అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? పుష్ప 2కి స్టోరీ ఎక్స్టెన్షన్ చేశారా? ఎక్స్టెన్షన్ అయింది, కాకపోతే ఈ స్టోరీకి ఇప్పటికే ఎండ్ అయినట్టుంది. ఇంకా ఉంది ముందల. పుష్ప 3 ఉందా? ఉంది. పుష్ప 3 కూడా ఉందా? ఉంది. ఓకే, సినిమాలో ఫైట్స్ సాంగ్స్ వాటి నెక్స్ట్ లెవెల్ చెప్పకూడదు. ఇక నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ సీన్ టు సీన్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు. మ్యూజిక్ సూపర్. మ్యూజిక్ కూడా సూపరా? ఓకే. హాఫ్ తడబడింది, సెకండ్ హాఫ్ ర్యాంప్ ఆడిచ్చాడు. గంగమ్మ జాతర ఫైట్ అయితే ర్యాంప్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ర్యాంపేజ్. సెకండ్ హాఫ్ అల్లు అర్జున్ నేషనల్ యాక్టర్ ఆల్రెడీ ప్రూవ్ అయ్యాడు. మళ్ళా ఈసారి కూడా ఆయనకి వచ్చింది, డౌట్ లేదు అందులో. లాస్ట్ సెకండ్ హాఫ్ పెట్టిన కాన్సన్ట్రేషన్ సుకుమార్ ఫస్ట్ హాఫ్ మీద పెట్టలేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అయింది. 3.5 రేటింగ్ 5కి. ఓకే, మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? మ్యూజిక్ బాగుంది. ముగ్గురు కల్పించినట్టు అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ అయితే ఇచ్చినట్టు అనిపించలేదు, ముగ్గురు కలిపినట్టు. అని చెప్పి అజనీష్ చేస్తారు కదా మ్యూజిక్, సేమ్ ఆ మ్యూజిక్ లాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ అన్న, అసలు ఎక్సలెంట్. ఫైనల్ బ్యాంగ్ ఉంటది, ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ ఇంకా తోపు అన్న. ఐకాన్ స్టార్, మళ్ళీ ఐకాన్ స్టార్, సూపర్ సినిమా. మళ్ళీ నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? గ్యారంటీ అన్న. ఎక్సైట్ గా పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంది. సూపర్ అన్న సినిమా. ఎవ్రీబడి షుడ్ స్టెప్స్ అన్ని సూపర్ అన్న. ఎవ్రీబడి షుడ్ వాచ్. చూసాం భయ్య, ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది సినిమా? మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్న. ఈ ఇయర్ లో బ్లాక్ బస్టర్, ఈ ఇయర్ లోనే బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. ఓకే, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఓకే, ఎన్ని కోట్లకి ఎలా చేసి సినిమా? ఇక మన అంచనా వేసి చెప్పలేమన్నా, హిట్ సినిమా మాత్రం. మస్తు ఉందన్న, చూసా. పురాణ్ అంటున్నా. ఓకే, ఏమి నచ్చింది సినిమాలో? ఏమి నచ్చింది? నాకు తగ్గేదేలే. సాంగ్స్ ఎలా అనిపించాయి? మస్తుంది. ఫైట్స్ మొత్తం లేపి కొట్టిండు మొత్తం అల్లు అర్జున్ ఒక్కొక్కరికి. ఓకే, ఎలా ఓవరాల్ సుకుమార్ డైరెక్షన్ ఎలా అనిపించింది? మస్తు ఉందన్న, తిరుగులేదు. పార్ట్ 3లో ఎన్టీఆర్ ఉండాలంటుళ్ళు, ఏమో మరి ఉండొచ్చు ఎన్టీఆర్ బి. చాలా బాగుంది. ఏమి నచ్చింది సినిమాలో అంతా వన్ మ్యాన్ షో అల్లు అర్జునే. ఇంకొక నేషనల్ అవార్డు వస్తుంది. ఓకే, ఇంకొక నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. అంటే ఎంత ఇన్ని వందలు వేలు పెట్టి చూస్తున్నారు కదా, దాన్ని వర్తబుల్ కంప్లీట్ వర్త్. ఒక్క జాతర బయటకి అవ్వచ్చు 1000 రూపాయలు. అవునా? సుకుమార్ డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్. సుకుమార్కి ఇంక తిరగలేదు. ఒక నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. అల్లు అర్జున్ ఇంకో నేషనల్ అవార్డు వస్తుంది. చాలా ప్రైడ్. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ సూపర్. బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సూపర్. అలా ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది? మైండ్ బ్లోయింగ్. నా లెవెల్లో మైండ్ బ్లోయింగ్ స్టార్టింగ్. ఓకే, ఫస్ట్ ఏంటి అల్లు అర్జున్ వస్తాడు. ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. 3,000 కోట్లు ఈసారి. 3,000 కోట్లు అల్లు అర్జున్ కి ఆస్కర్ అవార్డు కంపల్సరీ అన్న. ఒక్కొక్క సీన్ ఎట్లా తీసిరంటే సుకుమార్ అన్న, మీకు దండమన్న, వేరే లెవెల్ తీసిరన్న. ఒక్కొక్క సీన్లు, జాతర ఎపిసోడ్ కానీ క్లైమాక్స్ కానీ పిచ్చి లేచిపోతుంది అన్న. ఒక్కొక్కరికి లోపల ఏదో మనకేదో అయినట్టు ఉంది, టూ మచ్ ఉంది, పిచ్చి లేచిపోతుంది. 3,000 కోట్లు కంపల్సరీ రాసి పెట్టుకోండి. వేరే లెవెల్. శ్రీలీల డాన్స్ కానీ వేరే లెవెల్, మామూలు లేదు. శ్రీలీల సూపర్. అల్లు అర్జున్ గారికి ఇంకొక నేషనల్ అవార్డు వచ్చినా తప్పలేదు. సుకుమార్ మా సినిమా తీస్తే భయపడాలి అనే మాట 500% నిజం. దీనికి 1000 రూపాయలు ఏంటన్నా, 2000 పెట్టినా తప్పలేదు. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే 2 సీక్వెన్స్లు చాలన్న. సినిమా ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. అందరూ ఫస్ట్ హాఫ్ డల్ అయింది, కొంచెం అది ఉంది ఇది ఉంది అంటున్నారు, కానీ పిచ్చి పీక్స్ ఎత్తించి వదిలేడు. ఆయన యాక్టర్ కాదన్న, పెర్ఫార్మర్ ఆయన. తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్గా పుట్టడం అనేది ఎంత అదృష్టమో హీరోలకి తెలియదన్నా. మనం ఎంత అనుభవిస్తున్నాం, ఎంత ఆనందం అనుభవిస్తున్నామో. అసలు JTFI అంతే. అసలు ఏడు బాబాయ్ అది.
ఇప్పుడు స్టోరీ వైజ్ గా మాట్లాడుకుంటే స్టోరీ ఓకే పర్లేదా? ఆ పుష్ప 1 లో నుంచి కంటిన్యూ చేశారు కదా, కంటిన్యూ అయిందా? నా స్టోరీ బాగుంది, మన తెలుగు వాల్యూస్ బాగున్నాయి, ఒక అమ్మాయికి ఇచ్చే రెస్పెక్ట్ అది సూపర్, ఎమోషన్ అన్ని ఉన్నాయి, స్టోరీ ఏ టు జెడ్ ఏది ఉన్నాయి. అసలు ఒక్క ముక్కలో చెప్పాలి అంటే పుష్ప అస్సలు తగ్గేదేలే, అంతే సింపుల్ లాజిక్. ఇచ్చాడన్నా ఏంటన్నా అసలు దాన్ని బాబోయ్, ఇంకా అనవసరంగా ఐదింటి షోకి టికెట్లు అనవసరంగా అమ్మేసుకున్నాం అని చెప్పి వెనక్కి ఇచ్చామని చెప్పి ఫీల్ అవుతున్నాం మేము. ఓకే, అంటే రెండోసారి చూడాలంత ఎక్సైట్మెంట్ ఉంది మీకు? అంత ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పుడు ఇంకో షో వేసి టికెట్లు దొరికితే వెళ్ళిపోయింది. ఓకే, డాన్స్ వైజ్ ఎలా అనిపించింది? డాన్స్ వైజ్ అసలు పిచ్చి పీక్స్ అన్న అది ఇది లేదు అసలు. ఓకే, అసలు అల్లు అర్జున్, శ్రీవల్లి వాళ్ళు వీళ్ళు లేదన్న అసలు. సినిమా అంటే జేడిఎస్పీ కోర్ డిఎస్పీ ఫ్యాన్, కోస్తే డిఎస్పీ ఇక్కడ ప్రీ క్లైమాక్స్ వచ్చే ఎపిసోడ్ ఉంటుంది. ఎందుకు డిఎస్పీని తీసామో మధ్యలో కొన్ని ఎపిసోడ్ల కన్నా ఆ పాయింట్ కూడా కొట్టి చూపించాడన్న. డిఎస్పీ అంటే ఏంటో, డిఎస్పీ అంటే తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అన్న డిఎస్పీ. అప్పుడు మహేష్ బాబు గారు కూడా 4 రోజుల్లో డిఎస్పీ గారు మ్యూజిక్ కొట్టించారు, చాలా అద్భుతంగా చేశారు షార్ట్ పీరియడ్ లో అన్నారు. ఇప్పుడు ఇది కూడా అక్కడ రిపీట్ అయ్యి సక్సెస్ కొట్టారన్న. అన్న ఏం అక్కర్లా, జస్ట్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి, జాతరలో వచ్చే పాట ఒకటి వెళ్ళి చూడండి అన్న. ఇంకా తగలెట్టాడన్న, స్క్రీన్లు తగలడిపోతున్నాయి లోపల. అసలు డిఎస్పీని కొట్టేవాడు, సుకుమార్ని కొట్టేవాడు, అల్లు అర్జున్ కొట్టేవాడు, ఈ ముగ్గురు కాంబోని కొట్టేవాడు, ఇంకొకటి రాలేడు. అసలు టీఎఫ్ఐ చేసుకున్న అదృష్టం అన్న. అసలు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? రష్మిక పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ బాగుందన్న. ఇంకా అందరూ యాక్టర్స్ ఇంకా క్యామియో రోల్స్ అవేం లేవు. మన పాప క్యారెక్టర్ ఏం చేశారు అన్న? ఫాద్ ఫైజల్ క్యారెక్టర్ అసలు తలుచుకుంటేనే షేక్ వస్తుంది అసలు. అవన్నీ చెప్పకూడదు అన్న. ఇంకా అసలు చూడండి, సినిమా చూడండి, ఉండాల్సిన క్యారెక్టర్, ఉండాల్సిన పర్ఫెక్ట్ రోల్, పర్ఫెక్ట్ సింక్, మొత్తం అంతా అద్భుతం అసలు. పిచ్చి పీక్స్ ఎత్తించాడు అన్న సినిమా ఎండ్ టు ఎండ్ అయితే. హిట్ అంతే. పుష్ప 1 మించి ఉందా? పుష్ప 1 అసలు దీనికి చెప్పలే, మాటలు లేవు అసలు. అంత అంటే అంత బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, అంత అదిరిపోయింది మూవీ అయితే. జాతర నుంచి మొత్తం థియేటర్ అంతా షేక్ అయిపోయింది. ముందు వరకు అంటే ఓకే, జాతర నుంచి హైలైట్ అసలు అదిరిపోయింది. అంత అంటే అంత బాగుంది. డాన్స్, సాంగ్స్ అన్ని కేక. ఆ క్యారెక్టర్ కానీ, శ్రీవల్లిని చూపించడం కానీ మొత్తం హై అంటే హైలో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. తగ్గిందా అసలు? చూడండి మీరు ఒకసారి మూవీ ఎలా అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అదిరిపోయిన థియేటర్ అంతా, అంత అంటే అంత బాగుంది. లాగా మాకు ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు తెలుసా, అప్పుడు అయిపోయిందా అనిపించింది మూవీ. అంత బాగుంది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నారు? బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. బద్దలైపోతుంది, మినిమం లేదు, షేక్ అయిపోతుంది. ఎక్స్పెక్ట్ ఏం లేదు, షేక్ అయిపోతుంది. 2000 కోట్లు కదా, దాన్ని మించి వెళ్ళిపోవచ్చు. అంత బాగుంది మూవీ. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్తున్నాం కదా. లాస్ట్ ఛాన్స్ ఉంది, రావచ్చు. ఆ యాక్టింగ్ కి అసలు జీవించేసాడు అల్లు అర్జున్ అయితే. మొత్తం జాతర నుంచి అసలు మొత్తం షేక్ అంటే షేక్. అల్లు అర్జున్ ని మించింది ఏది లేదు. మూవీ అంతా అల్లు అర్జునే. ఎంట్రీ సీన్, క్లైమాక్స్, జాతర మొత్తం దుమ్మే ఉంది థియేటర్ అంతా. పుష్ప 3 ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఫస్ట్ ప్రీమియర్ కి వచ్చాను. మ్యూజిక్ ఎలా అనిపించింది మేడం? మ్యూజిక్ ఎలా అనిపించింది? డిఎస్పీ గారి గురించి చెప్పండి మేడం. మ్యూజిక్ ఎలా అనిపించింది? అవన్నీ చెప్పకూడదు, అలా చెప్పకూడదు. మ్యూజిక్ ఎలా అనిపించింది మేడం? మ్యూజిక్ అసలు డిఎస్పీ కుమ్మేశాడు. అంత అంటే అంత బాగుంది. రష్మిక అది అంతా బాగుంది. ఓవరాల్ శ్రీలీల ఆల్రెడీ డాన్సింగ్ క్వీనే. ఓకే, ఫీలింగ్ సాంగ్స్ ఎలా అనిపించింది? అందరూ థియేటర్ లో డాన్స్ చేశారు. ఏది ఫీలింగ్స్? మేము లేద్దాం అనుకుంటే మమ్మల్ని కొట్టేలా ఉన్నారు మొత్తం ఫ్యాన్స్. ఎందుకంటే అంత లీనమై చూస్తున్నారు, ఫస్ట్ షో కదా, సో అంతలా చూస్తున్నారు. మేము లేచి డాన్స్ చేసామనుకో మమ్మల్ని కొడతారు. అల్లు అర్జున్ కనిపించట్లే, మీరు కూర్చోండి అని చెప్పి. మళ్ళీ చూస్తాను, మళ్ళీ చూస్తాను. అంత నచ్చింది నాకు. ఓకే, ఇంత మంచి సినిమా తీసినటువంటి సుకుమార్ గారికి, అలాగే ఇంత మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని అలరించిన అల్లు అర్జున్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, అంతే. ఒకసారి ఆ డైలాగ్ ఏం చెప్పాలి? సిగ్నేచర్ డైలాగ్ అది అల్లు అర్జున్ చెప్తే బాగుంటది, మేము చెప్తే కాదు. తగ్గేదేలే. ఓకే, చాలా బాగుంది పుష్ప మూవీ. చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ తను బన్నీ క్యారెక్టరైజేషన్ అంతా బాగుంది. సుకుమార్ చాలా బాగా చేశాడు. అండ్ మీరు అడిగితే నేను ఆన్సర్స్ ఇస్తా. మ్యూజిక్ చాలా బాగుంది డిఎస్పీది.
అండ్ లాస్ట్ లో ఆ రప్ప రప్ప బీజిఎం చాలా బాగా నచ్చింది. అంటే ఆ కంటిన్యూటీ ఏమన్నా మిస్ అయినట్టు అనిపించిందా మేడం? అంటే ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు అని చెప్పారు కదా, క్లమ్జీ అని అనిపించిందా మ్యూజిక్ లో? లేదు లేదు లేదు, చాలా బాగుంది, డిఫరెంట్ గా అనిపించింది. ఆ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా అనిపించింది. తను రష్మికతో చేసిన ఆ సాంగ్ ఫీలింగ్ సాంగ్ లో రాగా చేశాడు. అంటే ఇది అంతకు ముందు తను చేసినవన్నీ సాఫ్ట్ గా ఎంత మాస్ గా చేసినా సరే అక్కడికి వచ్చేటప్పటికే తను ఒక స్టేజ్ తనది దాటిపోయి చేశాడు. సో అది ఇంకా మంచిగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఒక కైండ్ ఆఫ్ జోనర్ లో ఎంగేజ్ అవుతూ ఉంటే, సెకండ్ హాఫ్ బాగా పుష్పరాజ్ ఉన్న ఆ నేటివిటీని బాగా చూపించింది. సో నాకు అది సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. పుష్పత్రికి లీడ్ ఇచ్చారా దీంట్లో? ఇచ్చారు కదా లాస్ట్ లో. నేను చెప్పను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మూవీ చూడరు కదా. ఇంకా రష్మిక గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాకు ఆ జాతర సీన్ లో తను చెప్పిన ఆ లెందీ డైలాగ్ చాలా బాగా నచ్చింది. ఆ తన ట్రాన్స్ఫర్మేషన్ లేదు లేదు లాగ్ అవ్వలేదండి, ఎంగేజ్ చేస్తూ కూర్చోబెట్టాడు. ప్రతి సీన్ కి ఈ సీన్ తర్వాత ఇది అవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఏదండి ఇంకా తనకి డైలాగ్స్ ఇవ్వాలి, ఇంకా కొంచెం అంటే జస్ట్ ఆ బాడీ తను కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యి ఆ కైండ్ ఆఫ్ పుష్ప 1 లో తను మిస్ అయిన ఏదైతే ఉందో ఒక ఇదిగా చూపించారు. మేబీ 3 లో ఇంకెక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అది అసలు టూ గుడ్ బాస్, అసలు అన్ని రకాలుగా హీరోతో ఈక్వల్ గా తను పర్ఫార్మ్ చేశాడు. ఎక్స్ట్రా విలన్ అంటే ఇప్పుడు ఇంకా లీడ్ ఇచ్చారు కదా జగపతి బాబు, నెక్స్ట్ రివెంజ్ ఎలా ఉంటుంది ఏంటి అని అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్ గా ఉంటుంది. దీన్ని అంటే నేను ఇప్పుడు దీన్ని మించి ఉంటుందా అదా ఇదా అని చెప్పను, బట్ ఈ లీడ్ ని సుకుమార్ అయితే ఇంకా మంచిగా చేస్తారు. కంపారిజన్ లేదు, అది ఉంటేనే పుష్ప 2 ఉంది. సో రెండు బాగున్నాయి. అగైన్ మళ్ళీ నేషనల్ అవార్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ బన్నీ పుష్పరాజ్ 1 సెకండ్ ఫోన్ కాదు ఒక్క నిమిషం. పుష్ప 2 చాలా బాగుంది, అందరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఎన్ని కోట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1500 ఒక 2000 దాకా. 1000 రూపాయలండి. ఓకే థ్యాంక్ యూ. అన్న పుష్ప 2 స్పెషల్ ప్రీమియర్ యూస్ అన్న. మెయిన్గా ఇందులో చెప్పుకోవాల్సింది సుక్కు రైటింగ్ అన్న. సెకండ్ హాఫ్లో ఆయన రైటింగ్ పెర్ఫార్మెన్స్ లిటరల్గా కనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. జాతర ఫైట్ అండ్ ప్లస్ ప్రీ క్లైమాక్స్ సీను మనం ఏ మూవీలో చూడనంత ఫైట్ సీన్ ఉంటుంది. అండ్ ఒక మెసేజ్ కూడా ఉంటుంది అందులో, అది మీరు చూస్తేనే కనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో 2 ట్విస్టులు ఉంటాయి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఒకటి, ఎండింగ్లో ఒకటి. పార్ట్ 3 కూడా ఉంది. పార్ట్ 3లోనే మీకు ఆ ట్విస్ట్ అనేది కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒకటి డైలాగ్స్ అండ్ ఇంట్రొడక్షన్ బ్యాంక్ తోటి ఉందన్న. బట్ సెకండ్ హాఫ్ అయితే మీరు అసలు ఇట్లా జరుగుతుంది స్క్రీన్ ప్లే ఇలా ఉంటుందా కూడా అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది, అల్లు అర్జున్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు అనే మన క్యూరియాసిటీ ఉంటుంది. లిటరల్లీ నేను చెప్తున్నానా, నా ముంగట ఒక లేడీ ఆంటీ కూర్చుంది. ఆ ఆంటీ ఏజ్ దాదాపు ఒక 40 years ఉంటాయి. ఆమె లేచి క్లాప్స్ కొట్టారు. అండ్ నేను ఈ మూవీలో ఇంకొకటి హైలైట్ థింగ్ ఏంటంటే, నేను ఇన్ని మూవీస్ చూసాను కానీ మూవీ అయిపోయాక సుకుమార్ టైటిల్ నేమ్ పడుతుందన్న ఎండింగ్లో క్లాప్స్ పడ్డాయి అన్న. లిటరల్లీ ప్రతి ఆడియన్స్ నుంచి క్లాప్స్ పడ్డాయి. ఇది నేను అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్పట్లేదు, నేను ఎవరి ఫ్యాన్ కాదు, నేను జస్ట్ మూవీకి ఫ్యాన్. అట్లాంటి సీన్ నేను ఇంతవరకు ఏ మూవీలో కూడా చూడలేదు. ఈవెన్ రామ్ చరణ్ ఎన్టీఆర్ మూవీస్లో కూడా ఇవ్వలేదు. సుక్కు రైటింగ్ ఏంటి అనేది మరొకసారి ప్రూవ్ చేశారు. 3 ఏళ్ల కష్టం నిజంగా. మరొకసారి ఛాన్స్ ఉంటే మళ్ళీ ఒక నేషనల్ అవార్డు అయితే కన్ఫర్మ్ అన్న. అసలు ఈ మూవీ మనం ఈ లెవెల్లో కూడా ఉంటుందా అనే చాలా రూమర్స్ వచ్చాయి, ఏమేమో స్టోరీ నరేట్ చేశారు. బట్ అసలు ఊహ కందకుండా కూడా ఈ మూవీ అనేది ఉంది. ఖచ్చితంగా మీరైతే టికెట్ డబ్బులు ఎక్కువ అని ఫీల్ అవ్వకుండా మాత్రం థియేటర్లో మంచిగా చూడండి. బీజిఎం అయితే మీకు సెకండ్ హాఫ్లో ముగ్గురు కనిపిస్తున్నారు అన్న. డిఎస్పి, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, సుక్కు రైటింగ్, ఈ 3 తప్ప ఇంకేవి కనబడవు. సెకండ్ హాఫ్ అయిపోయేది కూడా మనకు ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపిస్తుంది. లాగ్ అంటారు, అసలు ఎక్కడా లాగ్ లేదు. ఎమోషన్స్ కూడా. అండ్ ఫస్ట్ హాఫ్లో కామెడీ కూడా ఉంది, కానీ అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే కామెడీ. రష్మిక అండ్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. అండ్ మెయిన్గా దీనికి ఇంకొక స్పెషల్ అట్రాక్ట్ ఎవరంటే శ్రీలీల పెర్ఫార్మెన్స్ ఇరగొట్టింది. అండ్ డాన్స్ కొరియోగ్రాఫర్ అయితే శేఖర్ అన్న అసలు ఇచ్చి పడేసిండు.